హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ బ్యాచిలర్ స్టైల్ కుకింగ్ ఛానల్. అంటే వీళ్ళ వీడియో ఏంటంటే చుక్క కూర. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, జీవితంలో అసలు మర్చిపోలేరు. టేస్ట్ అంత బాగుంటుంది. నేను 2 ఆనియన్స్ తీసుకుని అక్కడ చాక్ చేసుకుని చాకర్లో వేసేసుకుని మంచి చాక్ చేసుకుంటున్నాను. నేను డైరెక్ట్ కట్ చేయట్లేదు, చిన్న తరుక్కుంటే చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది అనమాట. కర్రీ ఒక 2 మినిట్స్లో అయిపోతుంది అనమాట. అసలు చికెన్ మటన్ ఏది పనికిరాను. ఒకసారి పప్పు కూడా వేసుకుంటే పప్పు రెసిపీ కూడా చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాం. చుక్క కూర తెలియని వాళ్ళు అయితే ఉండరు. మ్యాక్సిమం అందరికి తెలియాలని కూడా లేదు కదా. ఒక్కసారి తెచ్చుకొని మార్కెట్లో ఒకసారి ఇలా చేసుకోండి. ఒక్కటే ఇంగ్రీడియంట్ తోటి అసలు మర్చిపోలేని టేస్ట్ అనమాట. అంత బాగుంటుంది. మంచిగా ఆనియన్స్ వేగిన తర్వాత దాంట్లోకి వెల్లుల్లి పేస్ట్, పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే దా ఆకుకూర పట్టాలి కదా. అట్లని కొంచెం ఎక్కువ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. అసలు ఎప్పటికీ మర్చిపోరంటే మర్చిపోరు. నేను ఇది డ్యామ్ షూర్గా చెప్తున్నా. వేడి వేడి అన్నంలో తినాలి, అబ్బా తినమ్మ జీవితం అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచిగా వాష్ చేసేసుకొని పెట్టుకున్నాం కదా, దీంట్లోకి వేసేసుకొని మంచిగా దగ్గర మనం ఏం కలపాల్సిన అవసరం లేదు. అట్లా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే చూస్తే మగ్గిపోతుంది అనమాట. అది మగ్గిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని దాంట్లో కారం, ఉప్పు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. అసలు ఎంత బాగుంటుంది అంటే నమ్మరు. ఒకసారి మీరు చేసుకొని ఒకసారి వేడి అన్నంలో పెట్టుకొని నైట్ టైమ్స్ ఒకసారి ఎంజాయ్ చేయండి. దీనమ్మ జీవితం అనిపిస్తుంది. నేను ఎన్నిసార్లు చెప్తున్నా అంటే ఒక్కసారి అర్థం చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను చెప్పడం కాదు, మీరు చేసి మీరు తింటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కర్రీ ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక బై ఫ్రెండ్.